రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. ఇక భూమి వైన్ బాటిల్ పట్టుకొని వెళ్తూ ఉండగా అప్పుడే నక్షత్ర వస్తుంది. భూమి, ఏంటి భూమి, ఏదో పట్టుకొని వెళ్తున్నట్టు ఉన్నావు? నేను మందు పట్టుకొని వెళ్తున్నాను, అందులో ఏముంది? ఏంటి భూమి, నువ్వు మందు తాగుతావా? అవును, తాగుతాను, అందులో అంత విచిత్రం ఏముంది? నేను వీక్లీ వన్స్ తాగుతాను. అయినా భూమి మందు తాగదని ఎందులైనా రాసి ఉందా? నాకు వీక్లీ వన్స్ మందు తాగుకుంటే నాకు హెడ్ పని చేయదు అనుకుంటూ భూమి చెప్పగానే, ఏంటి భూమి, నువ్వు మందు తాగుతావా? బయటికేమో పద్ధతిగా ఉండి లోపల చేసేది ఇవన్నా? ఆగు భూమి, నీ బండారం మొత్తం బయట పెట్టేస్తాను. ఫస్ట్ నేను ఇదంతా మమ్మీకి చెప్పాలి అనుకుంటూ నక్షత్ర అపూర్వ దగ్గరికి వెళ్తుంది. ఏంటి బేబీ, ఈ టైంలో వచ్చావేంటి? మమ్మీ మమ్మీ. ఏంటి నక్షత్ర, ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? మమ్మీ, ఆ భూమి ఏంటి, క్లియర్గా చెప్పు, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? మమ్మీ, ఆ భూమి మందు తాగుతుంది. ఏంటి బేబీ, నువ్వేదో పొరపాటు పడ్డట్టున్నావు. అయినా భూమి మందు తాగడం ఏంటి? మమ్మీ, నిజం మమ్మీ, నేను భూమిని అడిగాను, వీక్లీ వన్స్ తాగుతుందంటది, కానీ బయటికి మాత్రం పద్ధతిగా ఉంది. దాని బండారం మొత్తం ఈరోజే బయట పెట్టాలి అనుకుంటూ ఇద్దరు కలిసి ఇక తన రూమ్లోకి వెళ్ళగానే భూమి మందు బాటిల్ ముందర పెట్టుకొని కూర్చుని ఉంటుంది. ఇక ఇద్దరు షాక్ అవుతారు. ఏంటి భూమి, నువ్వు మందు తాగుతావా? అవును, తాగుతాను, అందులో తప్పేంది? ఆ మాటకి వస్తే నువ్వు తాగుతావు, మీ బిడ్డ నక్షత్ర కూడా తాగుతుంది, నేను తాగుతేనే ఎంత షాక్ అవుతున్నారేంటి? ఏంటి భూమి, నువ్వు ఈ మధ్యలో చాలా విచిత్రంగా చేస్తున్నావు. ఆ రోజు బిర్యానీ తిని ఇప్పుడేమో మందు తాగుతున్నావు. ఆగు, మీ నాన్నకు చెప్తాను అనుకుంటూ ఇద్దరు కలిసి శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి ఇక జరిగింది మొత్తం చెప్తాడు. ఇక శరత్చంద్ర కూడా రాగానే అప్పుడే భూమికి కూడా రాకముందుకే ఇక వెంటనే ఎక్కడున్న బాటిల్ అక్కడనే పెట్టేసి ఇక పడుకొని ఉంటుంది. ఇదేంటి, ఇంతసేపు కూర్చొనే ఉంది కదా, ఇప్పుడు డోర్ ఎందుకు వేసుకుంది? చూసావా బావా, నువ్వు వచ్చావని తను టెన్షన్తో డోర్ వేసుకుంది. ఈరోజు అది ఏం చేసినా బయటపడుతుంది. అవును డాడీ, ఆ భూమి మందు తాగుతుంది. నేను కూడా అస్సలు ఊహించలేదు భూమి అలా మందు తాగుతుందని. వీక్లీ వన్స్ తాగుతుందంట డాడీ అనుకుంటూ నక్షత్ర చెప్పగానే ఇక వెంటనే శరత్చంద్ర ఒకటి భూమి, అమ్మ భూమి అనుకుంటూ పిలవగానే ఇక వెంటనే భూమి డోర్ ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఇక డోర్ ఓపెన్ చేయగానే ఇక రూమ్ మొత్తం చూస్తూ ఉంటాడు శరత్చంద్ర. ఏంటి భూమి, ఇంతసేపేమో మందు ముందర పెట్టుకొని కూర్చొని ఉన్నావు, ఇప్పుడేమో పద్ధతిగా ఉన్నావేంటి? ఏంటా పూర్వ, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నాకు ఏం అర్థం అవ్వట్లేదు. నాన్న, అపూర్వ పిన్ని ఏం మాట్లాడుతుంది? భూమి, నువ్వు నాటకాలు ఆడకు. నేను ఇంతసేపు చూశాను, నువ్వు మందు పట్టుకొని తాగుతుంటే కూడా చూశాను. ఇప్పుడు మీ నాన్నగారు రాగానే ఇలా చేస్తున్నావా అనుకుంటూ ఇక వెంటనే అపూర్వ భూమిని నెట్టేసి ఇక రూమ్ మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది. ఏంటి, దొరికిందా మందు బాటిల్? భూమి తాగుతుందని చెప్పారు కదా మీ ఇద్దరు, ఏది అని అడిగేసరికి, అంటే బావా ఏంటి చెప్పు అని గట్టిగా అడిగేసరికి, బావా ఈ రూమ్లో లేదు. భూమి, నన్ను క్షమించమ్మా, వీళ్ళేదో పొరపాటు పడ్డట్టు ఉన్నారు. అమ్మ భూమి, నువ్వు క్షేమంగా పడుకో అనుకుంటూ ఇక డోర్ క్లోజ్ చేసి ఇక వెంటనే శరత్చంద్ర అందరూ కలిసి వెళ్తూ ఉంటారు. డాడీ ఇప్పుడు భూమి అంతా యాక్టింగ్ చేస్తుంది, నేను చూశాను, అది ఏ ప్లేస్ నుంచి తీసిందో కూడా నేను చూశాను అనుకుంటూ ఇక చెప్పగానే ఇక అక్కడికి వెళ్ళి చూడగానే అక్కడ కరెక్ట్గా మందు బాటిల్స్ ఉండడంతో, నక్షత్ర, నువ్వు కూడా మీ అమ్మలాగా తయారవుతున్నావా? అయినా ఈ అపూర్వ చెప్పిన మాటలు నువ్వు కూడా ఇని ఇలా ఎందుకు అవుతున్నావు? మీరు వెళ్ళి పడుకోండి అనుకుంటూ చెప్పగానే ఇక ఇద్దరు కలిసి ఒకటే రూమ్లోకి వెళ్ళగానే, నక్షత్ర, నువ్వు నీ రూమ్లోకి వెళ్ళు అనుకుంటూ చెప్పగానే, సరే మమ్మీ, గుడ్ నైట్ మమ్మీ అనుకుంటూ ఇక ఎవరి రూమ్లో వాళ్ళు వెళ్ళి పడుకొని ఉంటారు. ఇక మరోవైపేమో ఇక మార్నింగ్ లేచి కేపీ ఇక లేవగానే, ఏంటి నేను ఇక్కడున్నానేంటి, నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు అని చెప్పేసరికి ఇక అప్పుడే చెర్రీ, నాన్న, మీరు నిన్న నైట్ బాగా తాగి ఉండడంతో నేను మామయ్య ఇద్దరం కలిసి తీసుకొని వచ్చాం నాన్న. అయినా నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చారు నాన్న? ఒంటరిగా అక్కడ ఏం చేస్తావు నాన్న? నేను ఏమన్నా చేసుకుంటానో, నేను ఉంటానో పోతానో, అయినా నన్ను మళ్ళీ ఈ ఇంట్లో ఎందుకు పడేశారు నన్ను? నేను ఈ ఇంట్లో ఉండను అనుకుంటూ ఇక కేపీ మాట్లాడగానే ఇక అప్పుడే అందరు వస్తారు. ఇక అప్పుడే శరత్చంద్ర రాగానే, ఏంటి కేపీ, ఏంటి నోరు లేస్తుందేంటి?
అవును, లేస్తుంది. నేను ఈ ఇంట్లో ఉండను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఒంటరిగా జీవితాన్ని సాధిస్తాను అనుకుంటూ ఇక కేపీ చెప్పగానే, ఏవన్ ఏవండి, ఏంటండి అలా మాట్లాడుతున్నారు? మీరు ఇలా తాగి ఉండడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మీరు ఇలా తాగేస్తే చాలా బాధపడుతున్నానండి. మీరు ఆ పాత కేపీ లాగానే ఉండండి అనుకుంటూ ఇక మీరే చెప్పగానే, లేదు, నేను ఈ ఇంట్లో ఉండటానికి కూడా ఇష్టపడట్లేదు. నేను ఈ ఇంట్లో ఉండను. ఏవండి, ఎందుకంటే అలా మొండి పడుతున్నారు? అసలు మీకు ఏమైంది? ఏమైంది? ఏ తండ్రైనా నా జీవితం లాగానే నా కొడుకు జీవితం కూడా అలానే ఉంది. భార్యకు దూరంగా వాళ్ళిద్దరూ ఎంతలో కుమిలిపోతున్నారో తెలుసా? మీరందరూ చాలా సంతోషంగా ఉంటున్నారు. ఆడ నా కొడుకు గగన్ని, ఇక్కడ నా భూమిని, ఇద్దరిని దూరం చేసి ఏం సాధిస్తారు మీరు? అంటే ఏంటి కేపీ, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అవును, భూమిని గగన్ని ఇద్దరిని ఒకటి చెయ్యాలి. ఏంటి, ఇద్దరిని ఒకటి చెయ్యాలా? అలా కలలకు కూడా కుదరదు అనుకుంటూ శరత్చంద్ర చెప్పగానే, అలా అయితే నీ ఇంట్లోనే ఉండను. నువ్వు ఏమన్నా చేసుకో కేపీ, నేను మాత్రం ఆ గగన్తో ఉండనివ్వను. వాడి క్యారెక్టర్ మొత్తం నాకు తెలుసు. వానితో భూమి ఉంటే మాత్రం అస్సలు బ్రతకలేదు. నాన్న, అలా ఎందుకు మాట్లాడుతున్నారు నాన్న? అయినా గగన్ బావ కోసం నీకు పూర్తిగా తెలియదు నాన్న. నాకు తెలుసు నాన్న అనుకుంటూ భూమి చెప్పగానే, అమ్మ భూమి, నిన్ను వాడేదో మాయ చేస్తున్నాడు. ఇంకా వాని కోసం నీకు తెలియదమ్మా. మీరు నా కొడుకు మీద అంత నిందలేస్తున్నారు కదా, అలాంటప్పుడు నేను కూడా ఈ ఇంట్లో ఉండను. ఏవండి, అలా మాట్లాడకండి. ఎందుకండి ఎలా అంటున్నారు? మీరు ఈ ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలి చెప్పు, ఏదైనా చేస్తాను అనుకుంటూ మీరే చెప్పగానే, చేస్తారా? అది మీ వల్ల కాదు. చెప్తారే కదండి చేస్తాను, ఇది నా మాట అనుకుంటూ ఇక మీరే చెప్పగానే, అయితే భూమి గగన్లకు ఇద్దరికి సత్యనారాయణ పూజ చేపించాలి. ఏంటండి, అయినా అన్నయ్యకు భూమి భూమిని గగన్కి ఇవ్వడం నచ్చదు కదా. అలాంటప్పుడు ఇద్దరికి సత్యనారాయణ పూజ అంటే అన్నయ్య ఒప్పుకోడు అనుకుంటూ మీరు చెప్పగానే, ఇక అయితే నేను కూడా ఈ ఇంట్లో ఉండను అనుకుంటూ ఇక కేపీ వెళ్ళిపోతూ ఉండగా, అన్నయ్య మీరైనా అర్థం చేసుకోండి అన్నయ్య. అయినా భూమికి పెళ్ళి అయిపోయింది కదా, తన మొగ్గునితోటే కదా సత్యనారాయణ పూజ అడుగుతున్నాడు. మీరు కూడా ఒప్పుకోండి అన్నయ్య అనుకుంటూ మీరే చెప్పగానే, అమ్మ మీరా, నీకోసం ఏదైనా చేస్తాను, కానీ ఇదొక్కటి అడగకమ్మా అనుకుంటూ ఇక వెంటనే శరత్చంద్ర పైకి వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే నేను కూడా ఈ ఇంట్లో ఉండను. కేపీ, ఎటు వెళ్ళిపోతావు? ఎటు వెళ్ళిపోతాను? ఎక్కడికో వెళ్ళిపోతాను అనుకుంటూ ఇక శరత్చంద్ర వెళ్ళిపోతూ ఉండగా, కేపీ నువ్వు ఆగు కేపీ, నువ్వు కోరుకున్నట్టు గగన్ భూములకు ఇద్దరికి సత్యనారాయణ పూజ కావాలంటున్నావు కదా, నేను కూడా అర్థం చేసుకుంటాను. ఒక తండ్రిగా నువ్వు చేసే బాధ్యత ఉంది కాబట్టి నువ్వు అలా అడుగుతున్నావు కాబట్టి నేను కూడా తనకి ఏం చెప్పలేకపోతున్నాను. నువ్వన్నట్టుగా భూమి గగన్లకు ఇద్దరికి సత్యనారాయణ పూజ చేపించేటట్టు నేను ఒప్పుకుంటున్నాను. అంతేకాదు, బావతో కూడా ఒప్పిస్తాను, ఇది నా మాట అనుకుంటూ అపూర్వ చెప్పగానే, ఈమెంటి ఎప్పుడు విడిపోవాలని చూస్తుంది, ఇప్పుడేంటి కొత్తగా కలపాలని చూస్తుందేంటి, నాకేదో తేడాగా కొడుతుంది అనుకుంటూ కేపీ మనసులో అనుకుంటాడు. ఏంటి కేపీ, ఏం ఆలోచిస్తున్నావు? నేను మాట ఇచ్చాను కదా, ఇద్దరికి సత్యనారాయణ పూజ చేపిస్తా అని చెప్తున్నా కదా అనుకుంటూ చెప్పి ఇక వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక భూమి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు నాకు గగన్కి ఇద్దరు కలిసి సత్యనారాయణ పూజ చేపియాలని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ గగన్ కాదు ఈయన ఆకాష్, అంటే వాళ్ళు ఎలా అవుతారో ఏమో. ఇప్పుడు ఈ పూజలో ఉండకుండా ఎలా తప్పించుకోవాలి? అయినా నాన్న ఒప్పుకోడు కాబట్టి ఏమి కాదు. ఆ అపూర్వ నాన్నను ఒప్పిస్తే అసలు గగన్ బావతో సంతోషంగా చేసుకునే పూజ ఇప్పుడు ఈ ఆకాష్తో చేసుకుంటే ఎలా ఉంటుంది? లేదు, అస్సలు చేపించుకోను అనుకుంటూ ఇక భూమి మనసులో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే నక్షత్ర అపూర్వ దగ్గరికి వెళ్ళి, మమ్మీ మమ్మీ నువ్వు అసలు ఏం చేస్తున్నావు మమ్మీ? ఎప్పుడు కానీ భూమి గగన్ ఇద్దరు విడిపోవాలని చూస్తావు, కానీ ఇప్పుడేమో ఇద్దరిని కలుపుతా అని, ఆ సత్యనారాయణ పూజ కూడా చేపిస్తా అని ఆ కేపీకి మాట ఇచ్చావు. ఏంటి మమ్మీ నువ్వు అసలు ఏం చేస్తున్నావు? ఒసే పిచ్చిదానా, ఇప్పుడు
ఆ భూమి సత్యనారాయణ పూజలో కూర్చుంటుందో లేదో తెలుస్తుంది. ఏంటి మమ్మీ, నీకేమన్నా పిచ్చి లేసిందా? భూమికి కూడా ఆ గగన్ అంటే ఇష్టం కాబట్టి అది తను సంతోషంగా కూర్చుంటుంది. ఆ చిన్న పాయింట్ కూడా కనిపెట్టలేకపోయావు చూడు మమ్మీ. అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు మమ్మీ? పిచ్చిదానా? నేను కాదు పిచ్చిదాన్ని, నువ్వు. ఎందుకంటే వాడు గగన్ కాదు కాబట్టి, వాడు ఆకాష్ కాబట్టి ఆ భూమి సత్యనారాయణ పూజలో కూర్చుంటుందా లేదంటే ఏదన్నా అడ్డంకు చేస్తుందా అని అప్పుడే తెలుస్తుంది. పూజలో కూర్చుంటే మాత్రం అది పక్క గగనే అని మనం అనుకోవాలి. లేదు ఏదన్నా అడ్డంకు చేస్తే మాత్రం వాడు ఆకాశాన్ని మనం ఖచ్చితంగా ఫిక్స్ కావాలి. అంతేకాదు ఆ భూమి గగన్ తప్ప ఇంకెవరిని దగ్గరికి రానివ్వడానికి తనకు నచ్చదు. కాబట్టి ఈ పూజ సంతోషంగా చేస్తుందా లేదంటే అడ్డంకు రప్పిస్తుందా అని అప్పుడే తెలిసిపోతుంది కదా. మనకి కన్ఫ్యూజ్ కూడా ఉండదు కదా బేబీ అని చెప్పేసరికి అవును మమ్మీ అనుకుంటూ ఇక నక్షత్ర కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక వెంటనే అపూర్వ ఎస్పీ సూర్యకు కాల్ చేసి ఇక చెప్పగానే నిజంగా వాడు గగన్ అయితే ఏం చేస్తాం మేడం? ఏముంది, ఒక డౌట్ కూడా క్లియర్ అవుతుంది కదా అనుకుంటూ ఇక అపూర్వ చెప్పి ఇక కాల్ కట్ చేస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏంటి ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.